5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసేలా ప్రతిపక్ష నేత జగన్, కేసీఆర్, మోదీలతో జతకట్టారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. కేంద్రంలో సమాఖ్య వ్యవస్థ కావాలని పోరాడుతున్న చంద్రబాబును బలహీనపరిచేందుకే కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. మోడీ గారు చౌకీదార్ అని అనుకుంటే ఇవాళ చోరైపోయారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు డాటా దొంగలకి కాపలాదారులు అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు కారులో కమలం పువ్వు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. కొత్త కొత్త వ్యక్తులు డిబేట్స్కి వస్తుంటారు వైఎస్ఆర్సీపీ తరఫున. అంటే బెంగళూరు నుంచి వస్తారు, చెన్నై నుంచి వస్తారు. అంటే వీళ్ళు ప్రశాంత్ కిషోర్ ద్వారా నియమింపబడి వైఎస్ఆర్సీపీ శ్రేణులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు అన్నమాట. ఈ స్టింగ్ ఆపరేషన్లో బహిర్గతమైనటువంటిది క్లియర్. పోస్ట్ పోల్ అలయన్స్ ఉంటుంది, ప్రీ పోల్ కి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది బహిర్గతపరిచారు. ఇక్కడ ఆదాయం నీరుని రాయలసీమకి ఇచ్చినటువంటి నీరుని కూడా దాని మీద కూడా కంటగింపుగా జగన్మోహన్ రెడ్డి గారికి కలిగిందంటే రాయలసీమ బిడ్డగా ఆయన ఏ విధంగా అక్కడికి వెళ్లి మొహం చూపించగలరని కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతా ఉంది. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భరోసాగా మీ భవిష్యత్తు నా బాధ్యత అని చంద్రన్న అంటే మా కుట్రలు మీ భవిష్యత్తు అనేటటువంటి మాటతోటి జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారు. ఈడీ లేఖ రాస్తే ఆ లేఖను సిబిఐ పరిగణలోకి తీసుకోకుండా ఆ కేసులోంచి దాన్ని తప్పించడమే వాళ్ళ యొక్క అవగాహన మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్. అదొకటే కాదు, గతంలో రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, తర్వాత కృష్ణా జలాల విషయాలు, రకరకాల అంశాల్లో వాళ్ళంతా కలిసి ఒక ముఠాగా పనిచేస్తూ రాష్ట్రానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా, 5 కోట్ల మంది ఆంధ్రులకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. మోదీ దేశంలో ప్రధానమంత్రిగా ఉండటానికి అర్హుడు కాదు. ఎందుకంటే రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తిని డీస్టెబిలైజ్ చేస్తూ, స్వయం ప్రతిపత్తిని అస్థిరపరుస్తూ దేశ ప్రజాస్వామ్యానికే ఒక థ్రెట్గా తయారయ్యాడు మోడీ. చంద్రబాబు గారి నాయకత్వంలోనే మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు భరోసా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవగాహన, ఈ యొక్క కుట్ర, మోడీ, కేసీఆర్, వైసీపీ మధ్య ఉన్న కుట్రని ప్రజలు తెలుసుకొని వాళ్ళకి బుద్ధి చెప్పాలి.